వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్తారా? మామూలుగా ఎవరైనా ఒకళ్ళు వచ్చి దేవుడో దేవదూతో గంధర్వుడక్షుడు కిన్నరులు కింపురుషులు ఎవరైనా వచ్చి నీకేం కావాలి, బాగా డబ్బులు కావాలా, మనశ్శాంతి కావాలా అంటే ఏం కోరుకుంటాం? మనశ్శాంతి రమ్మగారు, ఖచ్చితంగా. అంటే ఎప్పుడు మనశ్శాంతి కోరుకుంటాం జయ? మన దగ్గర సరిపడా డబ్బులుంటే మనశ్శాంతి కోరుకుంటాం. మనం డబ్బులు కటకట కటకట్లు ఆడిపోతున్నాం అనుకో, ఖచ్చితంగా డబ్బులేనండి. ఫస్ట్ ప్రయారిటీ దానికి కదా. మన దగ్గర డబ్బో దశకమో ఏదో మన లివింగ్ బాగున్నప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. మనశ్శాంతి కావాలనుకుంటాం. మనకి డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మనశ్శాంతి కావాలని ఎప్పుడు అనిపిస్తుంది? డబ్బులు ఉన్నా కనిపించేది అది. అదే నెక్స్ట్ స్టెప్ అయితే మనశ్శాంతి. మనశ్శాంతి. దీని మీద ఒక కథ చెప్తాం. ఓకే, ఇంకా నన్ను అడుగుతున్నారు అనుకున్నాను రమ్మగారు. మీరేం కోరుకుంటారు చెప్పండి? నేనైనా మనశ్శాంతి కోరుకుంటాను ఇప్పుడు. అంతే, రైట్. పూర్వం అంట ఒక పల్లెటూరులో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. తల్లిదండ్రి ఉన్నప్పుడు ఏదో కొంచెం సంపాదించారు. వీళ్ళకి కూరలు పండించుకునేందుకు ఒక చిన్న జాగా, ఓ చిన్న గుడిసె, ఒక 30 ఎకరమో 15 ఎకరమో పొలం, కాస్త ధాన్యం పండేందుకు చెప్పులు కుట్టేవాళ్ళు. వాళ్ళు తల్లిదండ్రి గతించాక మెల్లిగా ఏదో ఆ 2 కూరలు పండించుకుంటూ కాస్త ధాన్యం పండించుకుంటూ ఆ చెప్పులు కుట్టుకుంటూ బతికేవాళ్ళు. రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పుల మీద వచ్చేది. అయితే ఏమైంది, క్రమంగా వీళ్ళున్న ఊళ్ళోకి ఒక బ్రహ్మాండ నాయకుడు చెప్పులు చకచకా కుట్టేసేవాడు ఒకడు వచ్చాడు. వచ్చి వాడు దుకాణం పెట్టేసరికి జనం అంతా కొత్త చెప్పులు దుకాణం పెడితే అంతా అటే పోతారు. వీళ్ళ దగ్గరికి జనం తగ్గిపోయారు, చాలా పేదగా అయిపోయారు వీళ్ళు. ఆ కాయా కసురు వాటితోటే బతకాలంటే చెయ్యి ఆడట్లేదు. ఎటగో నానా బాధ పడేవాళ్ళు. అట్ట గడిచి వీళ్ళకి శీతాకాలం వచ్చింది. ఊళ్ళో అందరూ మంటలు వేసుకునేవాళ్ళు. భోగి మంటలు అంటే మంటలు వేసుకుని కూర్చుంటారుగా. వీళ్ళకి మంటలకు కూడా చెట్లు లేవు. ఏదైనా ఉండాలిగా 2 ఇవేమైనా పుల్లలో ఏవో. అయితే తమ్ముడు అన్నాడు, అన్నయ్య ఇటు మన ఇంటిపై ఉన్న మైదానంలో చెట్లన్నీ కొట్టేశారు. కాకపోతే చెట్లు కొట్టేస్తే చెట్టు కింద పెద్ద వేరు ఉంటుంది కదా, ఆ వేరు భాగం ఉండిపోయింది, అది ఎండిపోయింది. ఆ వేరు పీక్కొచ్చి అది అంటించుకుందాము, చలికండా ఉంటుంది ఆ మొద్దు అన్నాడు. పెద్ద చెట్లకి వేళ్ల భాగాలు కూడా ఇంతలా ఉంటాయి కదా. సరే వీళ్ళిద్దరు ఏం చేశారు, ఆ మైదానం మీదకు పోయి ఆ వేరు ఇట కొసలు తేలి ఉన్నటువంటి వేరు భాగాన్ని బాగా తవ్వి దాన్ని ఈడ్చుకొచ్చారు. నేలంతా డ్రైగా ఉంది చలికి. ఈడ్చుకొచ్చారు. ఈడ్చుకొచ్చి వీళ్ళు పొయ్యిలో కుంపట్లో వేసిన నిప్పు తెచ్చి ఇది వెలిగించారు. వెలిగిస్తే మెల్లిగా అది కాలటం మొదలుపెట్టింది. ఆ వేళ్ల భాగాలు సన్నగా ఉన్న భాగాలు ముందు కాలుతాయి కదా, అన్నీ కాలి మొద్దంటుకునేసారు కల్లా. ఏమైంది, దానికి ఒక తొర్ర ఉంది ఆ వేరుకి ఓ పక్కన. ఆ తొర్ర భాగం ఓ పక్కకుండి మెత్తగా ఉన్న భాగాన్ని వెలిగించారు వీళ్ళు. ఆ తొర్రలోంచి ఒక కోయిల బయటకు వచ్చి కుహూ కుహూ అని అరిచింది. అరిచేసరికి తెల్లబేరు ఏమిటిది, ఇక్కడ ఆ వేరులో ఉంది పడుకున్నది. ఆ వేరు ఇట్లా పై భాగంలో ఉంది, వీళ్ళు కింద నుంచి తవ్వారు. అడుగున డ్రైగా ఉన్న మెత్తటి సన్నవేళ్ల భాగాలు అంటించారు. త్వరలోంచి బయటకు వచ్చాక అటు ఇటు చూసి ఏమిటిది, ఏం కాలం బాబు అని అడిగింది. అడిగేసరికల్లా కోయిలతో ఈ అన్నదమ్ములు ఏం చెప్పారు, ఇది కార్తీక మాసం. దేని ఋతువు అని అడిగితే కార్తీక మాసం అనేసరికల్లా, అయ్యో అలాగా, వేడిగా ఉండేసరికి ఎండాకాలం వచ్చేసిందని కూసాను. మీరు మంట పెట్టారు కాబట్టి వేడొచ్చినట్టు వేడెక్కింది కదా దిమ్మ. అయ్యో నేను ఎండాకాలం దాకా తలదాచుకోవాలి నా బాబు, నన్ను ఎక్కడైనా ఉంచుకుంటారా అనేసరికల్లా వీళ్ళేమన్నారు, 4 ఈ తాటాకులు ఇవి ఉంటాయి కదా కమ్మలు, అవి దూర్చి ఉన్న చూరులో, ఈ చూరులో వెచ్చగా ఉంటుంది, అందులో పడుకో అని చెప్తే ఆ చూరులో పడుకుని నిద్రపోయింది కోయిల. అది ఈ కార్తీకం నుంచి మళ్ళా చైత్రమాసం వచ్చేదాకా అక్కడే పడుకుంది. చైత్రమాసం వచ్చాక లేచింది. లేచి, బాబు నేను దేశాటనకి వెళ్ళిపోతాను, మళ్ళీ కలుస్తాను, మీకు ఏమన్నా తెచ్చిపెట్టమన్నారా, ఏమన్నా సహాయం చేయనా మీ వల్ల, ఆ త్వరలోంచి బయటకు వచ్చి నేను ఇంట్లో దాక్కున్నాను అన్నది. అనేసరికల్లా వాళ్ళ అన్నయ్య అన్నాడు, అమ్మ ఏం తెస్తావు మాకు, నువ్వు దేశం అంతా తిరుగుతావు కదా ఈ కూసుకుంటూ, ఎక్కడైనా ముత్యాలు కానీ రత్నాలు కానీ వజ్రాలు కానీ కనపడితే చెరుకోటి తెచ్చిపెట్టు, వాటితో అయినా మా బతుకు బాగుపడుతుందేమో అన్నాడు. అనేసరికల్లా ఈ కోయిలంది, దాందే ఉంది, నేను దేశం అంతా తిరుగుతాను, కానీ ఈ వజ్రాలు ముత్యాలు ఎక్కడుంటాయి అక్కడికి వెళ్ళను, నేను చెట్ల మీదకే వెళ్తా. కాకపోతే నేను వెళ్ళే చెట్లలో 2 విచిత్రమైన చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు
ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అది ఆకులు ఎండాక దాని ఆకులు మొదట బాగా పచ్చబడి ఆకులు ఎండాక పూర్తి బంగారంగా మారిపోతుంది ఆకు. ఓ ప్యూర్ గోల్డ్. పండి ఎండాలి, చెట్టు మీదే పండి చెట్టు మీదే ఎండి కింద రాలిన ఆకు బంగారపు ఆకుగా మారుతుంది. అది ఇంకో చెట్టు ఉంది, అది సంవత్సరం అంతా పచ్చగానే ఉంటుంది దాని ఆకు. ఆ చెట్టు ఎవరి దగ్గర ఉంటుందో ఆ ఆకు వాళ్ళకి చీకు చింత ఉండదు అనేసరికల్లా ఈ పెద్దన్న అయినాడు, ఆ ఎండిపోయి రాలిపోయిన బంగారపు ఆకు ఒకటి తెచ్చిపెట్టమ్మా కోయిలమ్మ, నా బతుకు బాగుపడుతుంది అంటే తమ్ముడు అన్నాడు, ఆ పచ్చగా ఉండే ఆకు ఒకటి తేవా, చీకు చింత ఉండనన్నావు కదా, ఆ ఆకు పట్టుకురా అన్నాడు. కోయిలు వెళ్ళిపోయింది. ఎండాకాలం అంతా తిరిగి వానకారు వచ్చేసరికల్లా కోయిల తిరిగి వచ్చేసి వీళ్ళ సూట్లో దూరుతూ 2 ఆకులు పట్టుకొచ్చింది. ఒకటి బంగారపు ఆకు, రెండోది ఆకుపచ్చటి ఆకు. అది ఎన్ని తేగలదు, కోయిల ఎంత ఉంటుంది, అదో ఆకు ఇదో ఆకు ముక్కును కరుచుకుని తెచ్చింది. ఆ బంగారపు ఆకు పెద్దవాడికి ఇచ్చి పచ్చటాకు తమ్ముడికి ఇచ్చింది. ఎంత సంతోషించారో ఇద్దరు. అన్నయ్య అనుకున్నాడు, ఆకును చూసుకుని, ఈ పిచ్చి వెధవా, ఇన్నాళ్ళు నాకు పట్టిన శని వదిలింది, అసలు నాకు పట్టిన శని వీడే. బంగారపు ఆకు వదిలిపెట్టి పిచ్చాకులు తెప్పించుకుంటాడా ఎవడైనా, ఇక వీడితో కలిసి ఉండకూడదు అనిపించేసింది. బంగారం చూసేసరికి, సంపద వచ్చేసరికి తన పక్కనున్న పేదవాడు దౌర్భాగ్యుడుగా కనపడతాడు మనుషులకి. వాడు సొంత తమ్ముడైనా సరే వాడితో ఉంటే మనకి దౌర్భాగ్యం అంటుతుంది, వాడిని వదిలించేసుకోవాలనిపిస్తుంది. లోకంలో అందరినీ ఇలాంటి వాళ్ళనే చూస్తున్నాం. తమ్ముడిని పైకి తీసుకొద్దాం, ఈ బంగారపాకు తమ్ముడికి ఇద్దాం అనిపిస్తుందా ఏ అన్నకైనా. అతను విడిగా వెళ్ళిపోయాడు. ఆ బంగారపాకు వచ్చిన వేళ విశేషం వీడి దగ్గర చేరిందని తెలియంగానే అతను ఎప్పటి నుంచో ఒక అవతలింటి అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ పిల్ల పెళ్ళికి ఒప్పుకోవాలి, వీళ్ళ దగ్గర లేవని. ఆ అమ్మాయి కాస్త నేను పెళ్లి చేసుకుంటానని చెప్పుల షాప్ ఒకటి పెట్టాడు చూడు, వాడు వీడికి పార్ట్నర్షిప్ ఇచ్చాడు, వీడి దగ్గర బంగారం చేరింది కాబట్టి. అన్నయ్య కూడా వెళ్ళిపోయేసరికల్లా ఈ తమ్ముడి పని ఇంకా అధ్వాన్నం అయిపోయింది. ఇంకా అధ్వాన్నం. వాడు మైదానం మీద దుంపలు తవ్వుకుంటూ పువ్వులు అవి కోసుకుని తింటూ అలాగే ఉండేవాడు. కానీ హాయిగా ఉండేవాడు, చీకు చింత లేదు. తనకేమీ లేవు, అన్నయ్య వెళ్ళిపోయాడన్న బెంగ కూడా లేదు వాడికి, ఏ బెంగ లేదు. ప్రాణం హాయిగా ఉండేది. ఆ మైదానంలో పడి తిరుగుతూ ఆకలేసినప్పుడు ఏ కాయో ఏ కసరో కోసుకుని తింటూ ఆ తిన్నదానికి సంతోషిస్తూ నదీ తీరంలో తిరుగుతూ ఉండేవాడు. అయితే ఏమైందట, ఆ కాలంలో అక్కడున్న ఒక జాగీర్దార్ గారు, ఆయనకి ఏదో సమస్య వచ్చింది. ఆ జాగీర్లో కొంతమంది తిరుగుబాటు చేశారు. వాళ్ళ తమ్ముడు ఆస్తి పంచుకుపోయాడు. ఆయన ఎప్పుడు దుమదుమలాడుతూ రొసరొసలాడుతూ చేతికంతిని విసిరి కొడుతూ ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళ మొహం పగల కొడుతూ ఎంత దుమదుమలాడుతూ ఉండేవాడు. అయితే ఒకనాడు ఆయన ఈ మైదానం మీద వ్యాహ్యాలకి వెళ్ళి ఆ నదిగా ఒడ్డున కూర్చుని ఉన్న తమ్ముడితోటి కాసేపు మాట్లాడాడు. ఆ తమ్ముడు ఈయన కులాసగా కబుర్లు చెప్పుకున్నారు. ఇంటికి వచ్చిన జాగీర్దార్ గారు వస్తున్న దారిలో సైనికులందరినీ నవ్వుతూ మాట్లాడిచ్చాడు, అందరినీ పలకరించాడు, కడుపు నిండా అన్నం తిన్నాడు. ఒక్క మాట మాట్లాడలా, ఎవరిని ఏమనలా. ఇదేంటి ఈయన ఇలా దేవుళ్ళ అయిపోయాడు? ఆశ్చర్యపోయారు. ఏమిటి అని ప్రశ్నించారు. ఆ కష్టాలు అందరికీ ఉంటాయి, ఏం చేస్తాము, అవే పోతాయి, మన పని మనం చేసుకుంటే బాగుంటుంది, ఎందుకు వచ్చింది ఈ తగాదాలు ఇవన్నీను అనేసరికి ఆశ్చర్యపోయారు. ఎలా ఈయనలో ఈ మార్పు వచ్చింది? అప్పుడు వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు ఏం చెప్పారంటే, ఏ రోజు సాయంత్రం ఇక్కడ అందరినీ అరిచి చేతిలో వస్తువులన్నీ విసిరుకొట్టి కత్తిపుచ్చుకుని గుర్రం ఎక్కి వెళ్ళిపోయిన జాగీర్దార్ గారు సాయంకాలం వచ్చేటప్పుడు ఈ అన్నదమ్ముల్లో చెప్పులు కుట్టే వాళ్ళల్లో ఉన్న రెండో వాడితోటి చాలాసేపు నది ఒడ్డును కూర్చొని మాట్లాడాడు. వాడి దగ్గర నుంచి తిరిగి వచ్చాక ఈయన ఇలా దేవుళ్ళ అయిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అక్కడి నుంచి చూడు మొదలుపెట్టి అధికారులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఈ చిన్నవాడితో మాట్లాడేవారు. మాట్లాడంగానే వాళ్ళకు సంతోషం వచ్చేది, హాయిగా ఉండేది. ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు. జాగీర్దార్ గారు ఎప్పటికప్పుడు వచ్చి కాసేపు కబుర్లు చెప్పేవాడు. ఓ ఉత్తరీయం తెచ్చేవాడు, ఓ చొక్కా తెచ్చేవాడు, ఓ ఏవి తెచ్చేవాడు, భోజనాలు తెప్పించేవాడు. మెల్లిగా చిన్నవాడి పని బాగుపడింది. అతనికి ఎవరో ఒకళ్ళది ఏదో ఒక రాజోద్యోగిలాగా ఉండేవాడు. అతను అన్నీ వచ్చేస్తాయి, ఏ అధికారం వస్తే ఆ అధికారానికి సంబంధించిన వస్తువులన్నీ ఇతని దగ్గరకు వచ్చేసేవి. హాయిగా కులాసాగా జామని ఉండేవాడు. మామూలుగా లేదు వాడి పని.
అతను వేసుకునే బట్టలు, వేసుకునే చెప్పులు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే ఆ వస్తువులు ఇచ్చేసి, అతను కూడా ఒక రాజోద్యోగులాగా కనపడేవాళ్ళు. వీళ్ళంతా చాలా స్థిమితంగా హాయిగా ఉన్నారు. క్రమంగా ఈ జాగీర్దార్ గారి బావమరిది రాజుగారి దగ్గర వజీర్గా ఉన్నాడు. ఆయనకి తెలిసింది రాజుగారికి సుల్తాన్ గారు చాలా పెద్ద సమస్యలో ఉన్నాడు. పెద్దరాజు గారు అసలు మామూలుగా తిరుగుబాటు జరుగుతోంది వాళ్ళ దగ్గర. ఎప్పుడు కొట్టుకు చచ్చిపోతున్నారు, నిరంతరము కొట్లాటలే. సభ తీర్చారంటే సగం మంది కత్తులు కటార్లు పుచ్చుకునేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు. సరే, ఆయన ఏమనుకున్నాడు, ఈ చెప్పులు కుట్టే అతన్ని పిలవాలనుకున్నాడు. కబురు చేశాడు. ఈ అబ్బాయి ఇచ్చాడు. ఈ లోపల 4 సంవత్సరాలు గడిచింది. కోయిల 4 సార్లు ఆకులు తెచ్చిపెట్టింది ఇతనికి. బంగారపాకులు అన్నయ్యకి వెళ్తున్నాయి, అన్నయ్య సంపద పెరిగింది. ఈ చీకు చింత లేని వాడికి పచ్చటాకులు చేరుతున్నాయి. ఇతను ఏం చేశాడు, ఈ తమ్ముడు తన దగ్గరున్న పాత కంబళిలో ఈ ఆకుల్ని 4 ఆకుల్ని పచ్చటాకుల్ని పెట్టి అటు ఇటు కుట్టేసి దాన్ని భుజాన వేసుకుని తిరిగేవాడు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ హాయిగా ఉండేది. ఎవరికి కొట్లాట్లు ఉండేవి కాదు, ఎవరు తిరగబడేవాళ్ళు కాదు. మంచి మాట చెప్తే వినేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు, సాయిదా ఫాయిదాగా పోయేవాళ్ళు అందరూ. అక్కడి నుంచి రాజోద్యోగి ఇతను రాజుగారి దగ్గరికి చేరాడు. ఇతను ఆస్థానంలోకి వెళ్ళంగానే అంతా గొడవ సద్దుమణిపోయేది. ఒక్కొక్కళ్ళు అడిగేవాళ్ళు, ఇంత మంచి బట్టలు వేసుకున్నారు, చక్కటి చెప్పులు, మంచి నగలు, ఆ కంబళి ఏమిటండి అంటే, ఉన్నియండి, ఈ కంబళి నా పాత జీవితాన్ని నాకు గుర్తు చేస్తుంది, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు జ్ఞాపకం చేస్తుంది, ఈ కంబళి నా భుజం మీద ఉండటమే మంచిది అలాగని చెప్పేవాడు. రాజుగారి దగ్గర బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చారు ఇతనికి. పూర్తిగా చిన్న రాజుగారిలాగా నడుస్తోంది తమ్ముడి కథ. ఒకనాడు ఏమైందట, ఈ తమ్ముడికి ఇంత ప్రభ వచ్చేసిందని అన్నయ్యకి తెలిసింది. బంగారం చేరిన ఎవరి దగ్గర ఆస్తులు చేరతాయో వాడికి గ్రీడ్ పెరుగుతుంది. ఈర్ష్య, అసూయ. మనకే ఉండాలి, వాడికి ఉండకూడదు, మనమే ఇంకా గ్రాండ్గా ఉండాలి అలా అనిపిస్తుంది. భార్యతోటి ఏం చెప్పాడంటే, మా ఏదో 4 పిచ్చాకులు సంపాదించిన వాడికే ఇంత పేరు వస్తే నాకెంత రావాలి, బంగారాకులు సంపాదించిన వాడికి. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇంకా గొప్ప పేరు సంపాదించుకుంటా, పద వెళ్దాం మనం అని భార్యను పుచ్చుకుని బయలుదేరాడు. వీళ్ళు బోల్డని సామాన్లు గీమాన్లు అన్నీ తెచ్చుకున్నారు. ఒక దారి వెంబడికి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికో మాయం వెళ్ళిపోయారు కదా. తమ్ముడికేమో రాజుగారి ఆస్థానం నుంచి గుర్రాలు అవి వచ్చినాయి. అన్నయ్యకి ఏం రాలే, తనే సొంత కత్తు మీద, సొంత పూచి కత్తు మీద బయలుదేరాడు. ముందుకెళ్ళే కొంతకి తీసుకెళ్ళిన ఆహారం అయిపోయింది. కటకట్లాడుతున్నారు తిండికి. ఏ పూట కాపూట వెతుకులాటగా ఉంది, డబ్బులున్నాయి. అయితే ఏమైంది, ఒక అడవిలో ఒక చోట విశ్రమించారు వీళ్ళు. విశ్రమిస్తే వీళ్ళకి ఒక ఆవిడ, ఒక చక్కటి ఆవిడ బుట్టతోటి ఆహారం తెస్తూ కనపడింది. ఎవరు ఏమిటి అని పలకరించారు. నేను రాజుగారి దగ్గరికి వెళ్తున్నాను బాబు, ఏవో కొన్ని ఆహార పదార్థాలు తీసుకెళ్తున్నాను, మీరు కూడా ఏమన్నా రుచి చూస్తారేమిటి అని పెట్టి తిన్నారు. అక్కడి నుంచి వేడి వేడి పాయసం ఉంది, ఈ పాయసం పుచ్చుకోండి, ఆహారం పూర్తవుతుందని ఈ రొట్టెలు, కూర, అన్నము కాకుండా చెరుకో కప్పు పాయసం పోసిచ్చింది. పాయసం తాగి ఇద్దరు ఒళ్ళు తెలియకుండా పడుకునేశారు భార్య భర్త. అందులో మత్తు మందు కలిపింది. ఈవిడేం చేసింది, ఫుల్గా లూటీ చేసేసింది వీళ్ళని. వీళ్ళ దగ్గర వస్తువులు ఉన్నాయి ఈవిడ, ఎందుకంటే డబ్బు కలిగి ఉన్నాడు అతను. చెప్పులతో సహా లాగేసింది, అన్నీ బుట్టలో సర్దేసింది. ఏ బుట్టలో ఆహారం తెచ్చిందో అందులో వీళ్ళ వస్తువులన్నీ సర్దేసింది. ఇంతలో ఏమైంది, ఆవిడ కొడుకు వచ్చాడు, ఒక 10-12 ఏళ్ళ వాడు. వాడిని అడిగింది, ఏరా ఊళ్ళో ఏం దొరికిందిరా అబ్బాయి నీకు, ఇక్కడ వీళ్ళు దొరికారు, వీళ్ళని లూటీ చేసేసాను, ఏం దొరికిందంటే, అమ్మాయి ఏం దొరకలేదే, ఈ రాజుగారి భవనం పక్క నుంచి వెళ్తుంటే ఎవరో కిటికీలో నుంచి ఒక కంబళి బారేశారు, సరే కంబళి వెచ్చగా ఉంటుంది కదా అని అది పుచ్చుకొచ్చానే అన్నాడు. ఈవిడేం చేసిన, పాత కంబళి మనకెందుకురా, వీళ్ళ దగ్గర నుంచి అన్నీ లాగేసాం, వీళ్ళ మొహాన్ని బారేద్దాం దీన్నని ఆ కంబళి ఎత్తి ఈ అన్నయ్య మీద విసిరేసి బుట్ట ఎత్తిపుచ్చుకొని కొడుకు ఆవిడ వెళ్ళిపోయారు. అన్నయ్య నిద్ర లేచి చూసుకున్నాడు, చెప్పుల దగ్గర నుంచి ఏమీ లేవు. భార్య నిద్ర లేచింది, ఏమిటండి అన్నీ పోయినట్టున్నాయి అంది. ఆ పోతే పోయినాయి లేవే, పోతే పోయినాయి, అసలు ఇంత దూరం ఎందుకు వచ్చాం మనం, పెద్ద డబ్బు కోసమా, పేరు కోసమా, లేకపోతే ఏమైంది, చూడు అడవి ఎంత బాగుందో, పచ్చగా చక్కగా చిన్న కుటీరం వేసుకుని హాయిగా ఉందాం ఇక్కడే, మన ఊరు వెళ్ళదు, రాజుగారి ఊరు వెళ్ళదు, మనకెందుకు అవన్నీ, మన ఊరిలో కూడా ఏముంది సుఖం, ఎప్పుడు పని, ఇక్కడైతే హాయిగా ఉండొచ్చు, కట్టెలు కొట్టి తెస్తా, చక్కగా వంట ఉండదు కానీ, ఏగో పళ్ళున్నాయి, కాయలున్నాయి, ఒక గుప్పెడు ఒక చారెడు నేల దున్ని ధాన్యం పడేసుకున్నామంటే బోళ్ళంత పంట, హాయిగా ఉందామన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కంబళి, అక్కడి నుంచి తమ్ముడు. అయితే ఏమైంది, తమ్ముడి దగ్గర రాజుగారు
పొద్దున్నే ఆయన నిద్రలేచి ఈయన పిలుచుకురమ్మన్నారు. పిలుచుకురమ్మనేసరికల్లా తమ్ముడు అప్పుడే నిద్రలేచాడు. చూసుకుంటే నా కంబళి ఏదంటే లేదు, కంబళి పోయింది అని తెలియగానే ఈయనకి భయం ఏట మొదలుపెట్టింది. ఏం జరుగుతుంది తమ్ముడికి, ఎందుకు పిలిచారు నన్ను ఏం చేయబోతారో అని భయం. అప్పటిదాకా ఏ భయమూ తెలియకుండా ఉన్నాడు. వెతుక్కుంటున్నాడు కంబళి కోసం, ఎంత వెతికినా దొరకల. ఒక కుర్రాడిని పనిలో పెట్టుకున్నాడు. వాడు ఈ పాత కంబళి ఎందుకని కిటికీలోంచి కిందకి విసిరేశాడు. ఓహో, ఆ కంబళి ఆ కుర్రాడి దొరికింది, అది వెళ్ళిపోయింది అవతలికి. భయపడుతూ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఇతను బీదన కంబళి లేకుండా ఎదురుపడ్డాడో రాజుకు చిరకు, ఏమిటి వీడి మొహం, చెప్పులు కుట్టేవాడు వీడిని నేనెందుకు పిలిచాను, వీడిని ఇక్కడెందుకు పెట్టుకున్నాం మనం, సభలో వాళ్ళందరిని అడిగాడు. మనం ఈ చెప్పులు కుట్టేవాడిని ఎందుకు పిలిచాం అంటే, ఏమోనండి మీరు ఎందుకు పిలిచారో మాకు తెలీదు అని వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. వాదించుకుంటున్నారు. సభ అంతా రణరంగం అయిపోయింది. ఆ చెప్పులు కుట్టేవాడిని బయటికి తోసేయండి అన్నాడు రాజు. బయటికి తోసేశారు. బయటకు వచ్చేసాడు. వచ్చాక అనిపించింది, ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను, పాత గుడిసెకి వెళ్ళిపోతే స్థిమితంగా ఉంటుంది, అదే మన ఆస్తి ఏది, మనం ఓన్ ప్లేస్కి వెళ్ళిపోతాం. సమస్యల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, ప్రతి వాళ్ళు సొంత ప్రాంతానికి వెళ్ళిపోతారు, అంతేగా. సరే తన వైపుకి నడవటం మొదలుపెట్టాడు. అడవి దాటి ముందుకెళ్ళాడు. అడవి లోపలికి వెళ్ళేసరికల్లా ఓ చిన్న గుడిసె కనపడింది. అన్నయ్య అందులో నిద్రపోతున్నాడు. వదిన వంటకేస్తుంది. గుడిసె లోపలికి వెళ్ళాడు. ఆవిడ, రావయ్య మరిది, భోజనం చేస్తావా అంది. అంతకుముందు ఎప్పుడూ లేదు. అదే కదా. ఆ కంబళి చూసేసరికల్లా వీడికి స్థిమిత వచ్చేసింది. కూర్చున్నాడు. అన్నయ్య నిద్ర లేచాడు. ఏరా తమ్ముడు, రాజుగారి దగ్గర నుంచి వచ్చావా, నువ్వు కూడా ఇక్కడే ఉంది కానీ మనం కలిసి ఇక్కడే ఉందాం అన్నాడు. అనగానే వీడికి నవ్వొచ్చింది. ఇక్కడ ఎందుకన్నయ్య, మన ఊరు వెళ్ళిపోదాం, ఇక్కడొద్దు, ఈ కంబళి పుచ్చుకొని వెళ్ళిపోదాము, మన ఊరు వెళ్ళి మన చారెడు పొలం పండించుకుందాం, మన దోసెడ్ జాగాలో కూరలు పండించుకుందాం, మన గుడిసెలో మనం ఉందాం, ఏమొచ్చినా అక్కడికే వస్తాయి ఇంకా అని కంబళి భుజాన్ని వేసుకుని అన్నయ్య వదిన చెరో పక్కన నడుస్తుండగా తమ పాత ప్లేస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు హాయిగా ఉన్నారు ఎప్పటికీ. వాళ్ళకి ఇంకెప్పుడు కోయిలు వచ్చి వాళ్ళకి ఏమి ఇవ్వలే. కానీ ఆ పాత 4 ఆకులు ఆ కంబళిలో దాక్కుని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. అలానే ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ చీకు చింత లేకనే ఉన్నారు. మళ్ళీ బంగారం చేరిందనుకో మళ్ళీ గ్రీడ్ వస్తుంది, అంతే, మళ్ళీ ఓరవలేనితనం వస్తుంది. బంగారం లేదు, ఎప్పటికీ వాడని పచ్చాకులు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు స్థిమితంగానే ఉన్నారు. రాజుగారు ఎప్పట్లాగానే కొట్టుకుంటూ ఉన్నారు. జాగీర్దార్ గారు ఎప్పట్లాగానే ఉన్నాడు. ఆ ఊరు వాళ్ళే వచ్చి వీళ్ళని చూసి వెళ్తూ ఉండేవాళ్ళు. అంతే. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. చీకు చింత లేకుండా ఉండటమే నిజమైన వరం. అంతే. డబ్బులు లేవు, డబ్బో బంగారం వస్తే చీకు చింత ఆటోమేటిక్గా వస్తుంది. అవి ఉన్నా వాటిని ఊరికే ఉపయోగపడే వస్తువులుగానే ఉంచుకోవాలి తప్ప మనం పెరిగిపోకూడదు. ఆలోచనలో ఉండాలి. అది సరిగ్గా. ఎంత బాగుంది చూడు కదా. చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ.